నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వ్యవసాయం అంటే సాగునీరు, పంటలు, మద్దతు ధర, విపత్తులు, పంటల బీమా, పరిహారాలు, కౌలు రైతుల సమస్యలు, రైతు ఆత్మహత్యలు ఇవే గుర్తుకొస్తాయి. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ రైతులకు ఎన్నో వాగ్దానాలు చేశారు జగన్. తనను సీఎం చేస్తే అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తానన్నారు. సీఎం అయ్యాక ఈ 5 ఏళ్లలో ఏం చేశారు? 2014 నుంచి 19 వరకు వ్యవసాయ రంగం ఎలా ఉండింది? 2019లో వైకాపా వచ్చినప్పటి నుంచి నేటి వరకు అన్నదాతల పరిస్థితి ఏంటి? 5 ఏళ్లుగా రైతులకు ఒరిగిందేంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు వై రాధాకృష్ణ గారు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే పి జమలయ్య గారు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి. జమలయ్య గారు, వ్యవసాయ రంగానికి సాగునీరు అత్యంత ప్రధానమైంది. రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించడం, వాటిని వెచ్చించటము, ఆయకట్టు పెంచేదానికోసం తీసుకున్న చర్యలు ఏమీ లేవు. కేటాయించినట్టు కేటాయిస్తూ దారి మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2022 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తాగునీరు సాగునీరు ఇచ్చి కృష్ణా డెల్టాని స్థిరీకరణ చేస్తాం, ఆ విధంగా రైతాంగానికి తోడ్పడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో సభల్లో కూడా చెప్పి ఉన్నారు. 2022 పోయింది, 23 పోయింది, 24 వచ్చింది. ఇంతవరకు ఆ పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగే ఉంది తప్ప అదనంగా ఖర్చు పెట్టినటువంటిది ఏమీ లేదు. ఆయకట్టుకి 1 ఎకరం పెంచింది కూడా ఏమీ లేదు. పులిచింతల ప్రాజెక్టు అని ఒకటి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొదటి ఫేజ్ కొంత ఖర్చు పెట్టారు. అది కొంచెం డబ్బులు వెచ్చించినట్లయితే అది పూర్తయ్యేది. ఈలోపు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. పులిచింతల ప్రాజెక్టుని ఇంతవరకు దాని గురించి ఎటువంటి చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. గొల్లకమ్మ ప్రాజెక్టు ఉంది. దాదాపు 3 గేట్లు కొట్టుకుపోయినాయి. మొదటి సంవత్సరమే గేటు కొట్టుకుపోయినప్పుడు మరమ్మత్తు చేసినట్లయితే ఈరోజు 80,000 ఎకరాల్లో సాగు ఆయకట్టు ఉండేది. ఆ గేటు పూర్తి చేయలేదు. 2వ గేటు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు 3వ గేటు కూడా కొట్టుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గుడ్లప్పుకి ఇచ్చినటువంటి చూస్తుందే తప్ప సాగునీరు పెంచేదానికోసం ఎక్కడా చర్య తీసుకోలేదు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. దాని గురించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఏ ప్రాజెక్టు చూసుకున్నా అదనంగా నిధులు కేటాయించి ఖర్చు చేసి సాగునీటిని పెంచేదానికోసము, ఆయకట్టు పెంచేదానికోసము, వ్యవసాయ రంగంలో ఉపాధిని పెంచేదానికోసము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమి లేవని చెప్పేసి స్పష్టంగా మనకి కనపడతా ఉంది. సాగునీటి విషయంలో ఘోరంగా విఫలమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం ఒక పట్టుసీమ, ముచ్చుమరి లాంటి కొన్నింటిని ప్రయత్నం చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందంటే ఎక్కడా కనిపించట్లేదు. ఎన్టీఆర్ జిల్లాలో వేదాద్రి దగ్గర ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఇంతవరకు అతీలేదు, గతీలేదు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కేటాయింపులు, ఒక ప్రణాళిక లేదు, ఒక చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈరోజు రాష్ట్ర రైతాంగం ఈ కరువు వల్ల తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. 2023-24 సంవత్సరం కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 30 లక్షల ఎకరాల్లో సాగుని తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటి? ప్రకృతి వైఫల్యం ఒకటి కారణమైతే, రెండోది ఆ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవటానికి సాగునీటిని కల్పించి సాగుని పెంచేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు కానీ, తర్వాత కరువు వచ్చినప్పుడు, వర్షాభావం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే దానికోసం కావాల్సినటువంటి చర్యలు కానీ ప్రభుత్వం తీసుకోలేకపోవటం వల్లే ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. రాధాకృష్ణ గారు, వ్యవసాయం చేసే రైతులు ఎవరూ ఈరోజు సంతోషంగా లేరు. కానీ వ్యవసాయాన్ని పండగ చేస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు. అలాగే రైతు భరోసా పథకం తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ రైతు భరోసా పథకం వల్ల రైతుల కష్టాలు ఏమైనా తీరాయా? రైతులకి పండగ చేస్తానని, నేను అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు తోడు 12,500 రూపాయలు ఇస్తానని, 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు రైతులకి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 7,500 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 తోటి 13,500 రూపాయలే ఇస్తామని చెప్పారు. రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ చాలా నిబంధనలు పొందుపరచడం జరిగింది. 2 ఎకరాలు మించి
ఉన్నటువంటి రైతులు భూములు కౌలుకి ఇస్తేనే వారికి రైతు భరోసా వర్తిస్తుందని, కౌలు చేసేటటువంటి రైతు ఎకరానికి మించి సాగు చేస్తేనే రైతు భరోసా వస్తుందని ఈ రకమైనటువంటి నిబంధనలతో పాటు కౌలు రైతులందరినీ కూడాను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా గుర్తింపు పొందినటువంటి కౌలు రైతులకి మాత్రమే ఈ రైతు భరోసా వస్తుంది. ఓసీలో ఉన్నటువంటి భూమి లేనటువంటి కౌలు రైతులైనా కూడాను వాళ్ళకి ఈ రైతు భరోసా రాకుండా చేశారు. ఈ కాలంలో పంట పెట్టుబడులు అనేటటువంటి విపరీతంగా పెరిగినాయి. విత్తనాల దగ్గర నుంచి ఎరువులు, పురుగు మందులు, అన్ని నీటి సౌకర్యం లేక నీటికి కూడా ఖర్చు పెరిగిపోతూ ఉన్నది. ఈ రైతు భరోసా అనేటటువంటిది నామమాత్రంగా అయిపోయింది. ఎక్కువ మంది రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేయటం తప్ప రైతాంగాన్ని ఆదుకుంటాము, పండగ చేస్తామని ఆచరణలో ఈ 5 సంవత్సరాల కాలంలో రైతులకి ప్రత్యేకంగా ఉపయోగపడినటువంటిది ఏమీ లేదు. జమలయ్య గారు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు రాష్ట్రంలో బీమా సౌకర్యం ఉందా? ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుంటుందా? అసలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేరాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రధానమంత్రి పంటల ఫసల్ బీమా పథకంలో చేరలేదు. మేమే ఒక పథకాన్ని ప్రవేశపెడతాము, 100 కోట్ల రూపాయలతో మూలధనాన్ని కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ ఆ పథకంలో చేరకపోవటం వల్ల మన రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వివిధ ప్రకృతి విపత్తులు, చీడలు, పీడలు, రకరకాల సమస్యలు వచ్చి నష్టపోయినటువంటి రైతాంగానికి బీమా పథకాన్ని అందించడంలో ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని, ఆ వాటాను కూడా మేమే చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఎవరు చెల్లించలేదు. రైతులు లక్షల కోట్ల రూపాయలు నష్టపోతే కేవలం 100 కోట్ల రూపాయలు ఇచ్చేసి పండగ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చింది. అది చాలా అన్యాయం. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలుపరిచే సందర్భంలో జరిగిన రైతాంగానికి నష్టం పూడ్చడానికి వాళ్ళు కేటాయించింది దాదాపు 7,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో రైతాంగానికి ఇచ్చామని. 2023-24 సంవత్సరంలో నష్టపోయినటువంటి మిచింగ్ తుఫాను వల్ల కానీ, అదేవిధంగా వర్షాభావ పరిస్థితి, కరువు ఏర్పడి నష్టపోయినటువంటిప్పుడు జరిగిన పరిహారం ఇంతవరకు దాని గురించి మాట్లాడతలేదు. ఆగస్టులో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతా ఉంది. రాష్ట్ర బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు పైగా మేము కేటాయిస్తున్నాము. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా సక్రమంగా రాకపోతే ఆ మోతాదులో ఈ డబ్బులు వెచ్చించి మేము రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పింది ప్రభుత్వం. మరి ఆ డబ్బులు లేవు, ఈ డబ్బులు లేవు. రైతుల మీద భస్మాసుర హస్తాన్ని ప్రయోగించింది వైసీపీ ప్రభుత్వం. అందుకని రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. అప్పుల భారం పెరిగిపోయింది, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా చేసిన అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో ఈరోజు రైతాంగం దయనీయమైనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నారు. అంటే ఏ సీజన్కి ఆ సీజన్లో నష్టపోయినప్పుడు మన సర్వే నెంబర్ను ఆధారంగా యూనిట్గా తీసుకొని అది వాతావరణ బీమా పథకం కానీ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కానీ అమలుపరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక వ్యూహం కానీ ఈ ప్రభుత్వానికి లేదు. మామిడి పంటకి బీమా పథకంలో అమలుపరచట్లేదు. దాదాపు ఈ రాష్ట్రంలో 127 పంటలు పండితే కేవలం 20-22 పంటలు మాత్రమే ఈ పథకాన్ని అమలుపరిచే పరిస్థితికి వస్తూ ఉంది. మరి మిగతా పంటల పరిస్థితి ఏమిటి? ఆ పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి ఏంటి? అర్థం కావట్లేదు. అందుకని ఈ ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో రైతుల అభిప్రాయాలను తీసుకొని రైతులతో చర్చించి రైతులకి అనుగుణంగా వాళ్ళ ప్రయోజనాలకి దెబ్బ తగలకోకుండా ఉండే పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా చిత్తశుద్ధి లేనటువంటి పద్ధతుల్లో అంతా మాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆ విధంగా వ్యవహరించడం వల్ల రైతాంగం నష్టపోయారు. రైతాంగానికి నష్టపోయిన దాన్ని ఎవరు భరిస్తారు? ఇటు రాష్ట్ర ప్రభుత్వము నాకేం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుపరచడంలో చిత్తశుద్ధి లేకపోవటం, పైపెచ్చు ఈ పరిహారం ఇచ్చే విషయంలో ఒక దృఢమైన సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం వల్లే కోట్లాది రూపాయల రైతాంగం నష్టపోయి ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఈరోజు రైతాంగంలో కనిపిస్తూ ఉంది. అటు బొప్పాయి రైతులను అడిగినా, మిర్చి రైతులను అడిగినా, ఉద్యాన పంటల రైతులను అడిగినా, వాణిజ్య పంటల రైతులను అడిగినా, ఆహార పంటల రైతులను అడిగినా, కూరగాయల పంటల రైతులను అడిగినా, అన్ని ప్రాంతాల్లో ఏ రైతుని ఏ గ్రామంకి వెళ్ళి పరిశీలించినా ఈ ప్రభుత్వ విధానం వల్లే ఈ బీమా ప్రయోజనం పొందలేకపోతున్నామని చెప్తా ఉన్నారు.
రాధాకృష్ణ గారు, విపత్తులు దాటుకుని రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభిస్తోందా? అలాగే 5 ఏళ్లుగా ఏ ఏ పంటల విషయంలో ఏం జరిగింది? రైతులు మద్దతు ధరలు నిర్ణయించటమే చాలా తక్కువగా ఉన్నది. కానీ ఆ మద్దతు ధరలు కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ధాన్యం చూసుకుంటే బస్తా 75 కేజీల బస్తా 1630 రూపాయలకు కొనుగోలు చేయాలి. బయట మార్కెట్లో 1400కి 1450 రూపాయలకే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక బస్తాకి 200 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోవటం వలన అయిన కాడికి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొనుగోలు చేసేటప్పుడు తేమ శాతం అని నూకలవుతాయి అనే పేరుతోటి చాలా తగ్గించి కొనుగోలు చేస్తున్నటువంటిది ఉన్నది. ఆ కొన్నటువంటి ధాన్యానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ కాటా ఛార్జీలు కూడా ఇప్పటికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 12 రోజుల్లో చెల్లిస్తామన్నటువంటిది నెల, 2 నెలలు, 3 నెలలకి కూడా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వరి పండించేటటువంటి రైతులు కనీస మద్దతు ధర తక్కువగా ఉండి ఆ తక్కువ ధర కూడా ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవటం వలన నష్టం జరుగుతున్నది. ఈరోజు పత్తి కనీస మద్దతు ధర కంటే గత సంవత్సరం 10,000 రూపాయల దాకా కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఒక్కసారిగా 6,500 రూపాయలు పడిపోవటం, ఈ CCI కొనుగోళ్లు ప్రారంభించినా కూడాను ఆ CCI కొనుగోళ్లలో కూడాను ఈ రకమైనటువంటి తేమ శాతం నిబంధనలు కారణం చేత అందరూ రైతులు కూడాను CCI కేంద్రానికి వచ్చి అమ్ముకోలేనటువంటి పరిస్థితి. అందులో కూడా మళ్ళా దళారులు ప్రవేశించి దళారుల ద్వారా CCI కొనుగోలు చేయటం, దాని ద్వారా కూడాను కనీస మద్దతు ధర అందక రైతాంగం 5,5,5,500 వేల రూపాయలకే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం ఇవ్వకపోగా శనగిత్తనాలు ఇచ్చి శనగేయమని చెప్పారు. రైతులు పత్తి పంట పీకేసి శనగ పైరు వేసుకున్నారు. వాళ్ళు పైరు వేసేటప్పుడు 6,000 రూపాయల పైన శనగలు ఉంటే ఈరోజు శనగ రైతులు చేతికి వచ్చిన తర్వాత 4,000 రూపాయలకు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా రైతుల చేతికి వచ్చినటువంటి పంట అమ్మకం చేసేటప్పుడు ధరలు బాగా పడిపోతూ ఉన్నాయి. 15 నుంచి 20,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం ఒక్కసారిగా 8,000 రూపాయలకి పడిపోతున్నటువంటిది మనం చూసాం. రైతు పండించినటువంటి పంటకి ప్రతి పంటకి కనీస మద్దతు ధర గ్యారంటీ ఇస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం వాగ్దానాలు చేసింది. ఆ రకమైనటువంటి గ్యారంటీ మద్దతు ధర కల్పించడం కానివ్వండి, ధరల స్థిరీకరణ నిధులు కేటాయించి అవసరమైతే ఉన్న ధర కంటే కూడాను బోనస్ ఇచ్చైనా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాల కాలంలో చేయలేదు. పంటలు పండించేటటువంటి రైతులు కనీస మద్దతు ధరలు అమలుగాక చాలా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. జమలయ్య గారు, వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంత మేర ఉపయోగపడ్డాయి? వాటి గురించి రైతులు ఏమనుకుంటున్నారు? విత్తనం విక్రయించే నుండి పంటను కొనుగోలు చేసే వరకు ఈ రైతు భరోసా కేంద్రాలు బాధ్యత తీసుకుంటాయి అన్నారు. అంతేకాకుండా ఈ రైతు భరోసా కేంద్రాలు నెట్ బ్యాంకింగ్ కూడా ఏర్పాటు చేసి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు రుణ సౌకర్యం కూడా కల్పిస్తాయి, అందుబాటులో ఉంచుతాయని చెప్పారు. అంటే విత్తనాలు అమ్మే విషయంలో, పురుగు మందుల విషయంలో, ఎరువులు, అదే పంటల కొనుగోలు, ఈ క్రాప్ బుకింగు, పంటల బీమా, రైతు భరోసా, ఇలాగ అనేకమైనటువంటి సేవలు, సస్యరక్షణ మేనేజ్మెంట్ పద్ధతులని చెప్పి ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకుంటాము, దిగుబడి పెంచుతాము, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అనేక వాగ్దానాలు చేసింది. కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఎలా ఉన్నాయంటే ధాన్య వ్యాపారస్తులకి, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారస్తులకి ఏజెంట్లుగా మారాయనేది స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గోడవరి విలేజ్లో ఆర్బీకే కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్ళి తేమ శాతాన్ని నిర్ధారించమని చెబుతుంటే వాళ్ళు తేమ శాతం నిర్ధారిస్తే 17% వస్తుంది. రైస్ మిల్లర్స్ దగ్గరికి పోతే 19% వస్తుంది, 20% వస్తుంది. మేము చెప్పిన రేటుకే మీరు అమ్మాలని చెప్తా ఉన్నారు. కానీ రైతు భరోసా కేంద్రాలు అలా ఉన్నాయంటే వాళ్ళు ఎవరు చెప్తే మాకు అనవసరం, మేము చెప్పింది నిర్ణయం, మేము చెప్పింది ధర, మా మాటే శిలాశాస్త్రం అని చెప్పేసి రైస్ మిల్లర్స్ దళారులు చెప్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దానికి ఆచరణకి ఏమైనా అసలు పొంతనుందా? ఏం చేస్తున్నట్టు గుడ్డి గుర్రానికి పొలుదవుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం?
అందుకనే రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతులకి ఏం ఉపయోగపడలేదు. ఈ క్రాప్ బుకింగ్ 90% చేసాం, 100% చేసామని చెప్తారు. కానీ ఆచరణకి వెళితే ఈ క్రాప్ బుకింగ్ ఒకళ్ళ పేరు మీద భూమి ఉంటే ఇంకొకళ్ళ పేరు మీద ఈ క్రాప్ బుకింగ్ అవుతూ ఉంది. పంటలు అమ్ముకోదాని కోసం తీసుకెళ్ళిపోతే ఈ క్రాప్ బుకింగ్ దానికి కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి నెట్వర్క్కి అసలు టాలీయే కావటం లేదు. కొనుగోలు చేసిన 21 రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయినా డబ్బులు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు చుట్టూ అమ్ముకున్న దానికి కూడా డబ్బులు రాకపోతే రైతుల పరిస్థితి ఏంటంటే వడ్డీల మీద వడ్డీలు పెరిగి బకాయిలు చెల్లించలేనటువంటి స్థితిలో ఈరోజు రైతాంగం ఉన్నారు. ఎరువులు అమ్మే విషయంలో యూరియా ధర ఇక్కడ రైతు భరోసా కేంద్రంలో ఒక ధర ఉంటే బ్లాక్ మార్కెట్లో ఒక ధర ఉంటుంది. ఒక్కో సందర్భంలో బయట ధర తక్కువ ఉంటుంది, ఇక్కడ ధర ఎక్కువ ఉంటుంది. డిఏపి కానీ అమోనియా కానీ పొటాష్ కానీ ఏ విషయంలో మనం చూసినా రైతు భరోసా కేంద్రాలే సాయిల్ టెస్ట్ నిర్వహిస్తాయి. దానికి సంబంధించి సూక్ష్మ పోషకాలు అందిస్తాయన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయిల్ టెస్టులు చేసింది లేదు. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా సూక్ష్మ పోషకాలు అందించినటువంటి పరిస్థితి కూడా లేదు. అంతేకాదు కస్టమర్స్ హైరింగ్ సెంటర్స్ దానికి అనుసంధానంగా పెట్టామంటారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని ట్రాక్టర్లు కొన్ని యంత్ర పరికరాలు ఇచ్చారు. వీళ్ళు కస్టమర్స్ హైరింగ్ సెంటర్స్ పెట్టి అక్కడ ఎవరికి ఇచ్చారు? ఆ రైతు భరోసా కేంద్ర అనుసంధానం ఉన్న ఈ సెంటర్స్లో బాగా ధనిక రైతులు భూస్వాము కలిగిన వాళ్ళకి కొన్ని పనిముట్లు ఇచ్చేసి మేము రైతులు మొత్తాన్ని ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చి రైతు భరోసా కేంద్రాలు పరిశీలించారు, మమ్మల్ని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు, వాళ్ళు మమ్మల్ని ప్రశంసించారు అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రశంసలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ప్రశంసాలి ఈ ప్రభుత్వాన్ని. కానీ ఇది వదిలిపెట్టి అట్లా రైతులు ప్రశంసమని అడిగితే ఏందే నీ రైతు భరోసా కేంద్రాలు చేస్తున్నాయని చెప్పేసి అడుగుతారేమోనని ప్రశ్నిస్తారేమోనని ఈ ప్రభుత్వం బయట నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని చెబుతుంది తప్ప కియోస్కులు ఉన్నాయి, అవి పనిచేయవు. అదే ఒక రకం చెప్పాలంటే రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది తప్ప రైతులకు ఉపయోగపడే పద్ధతిలో కానీ రైతులు ఆదుకునే విషయంలో కానీ రైతుల కష్టాలు వస్తే భరోసా ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ ఇది లేదు. తెగుళ్ళు వస్తుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన మందులు ఇవ్వనటువంటి స్థితి ఉన్నది. అంతేకాకుండా ఎరువులు పురుగు మందుల విత్తనాల్ని టెస్ట్ చేసి నాణ్యత నిర్ధారించి మేము తప్పుడు మందులు పురుగు మందులు ఎరువుల మిలువల మీద చర్యలు తీసుకుంటామన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత దాని అనుసంధానంగా ఉన్నటువంటి టెస్ట్ ల్యాబ్లు అవుతున్నాయో ఒక్క పురుగు మందును పట్టుకొని ఇది తప్పని చెప్పి రుజువు చేయలేదు, ఒక్కల మీద కూడా చర్యలు తీసుకోలేదు, ఒక్క విత్తనాన్ని పట్టుకోలేదు. మరి ఏం చేస్తున్నట్టు రైతు భరోసా కేంద్రాలు? ఏ రైతుని అడిగినా ఈ రైతు భరోసా కేంద్రాలు శుద్ధ దండగా ఎప్పుడు తాళాలు వేసి ఉంటాయి, ఎప్పుడు ఎవరుంటారో కూడా తెలియనటువంటి స్థితి అని చెప్పేసి రైతులే చెబుతున్నటువంటి స్థితి. మా అధ్యయనాలు కూడా తేలినటువంటి రైతులు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ స్పష్టంగా మనకు తెలుస్తూ ఉందండి. రాధాకృష్ణ గారు, రాష్ట్రంలో కౌలు రైతులు సుమారు ఎంతమంది ఉంటారు? వాళ్ళ సమస్యలు ఏంటి? ఈ 5 ఏళ్లలో వాటిలో ఏమైనా పరిష్కారం అయ్యాయా? రాష్ట్రంలో కౌలు రైతులు సుమారు 32 లక్షల పైగా కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూ అధీకృత కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి పంట సాగు హక్కు చట్టాన్ని కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు రైతుకి గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. ఏ ఒక్క భూ యజమాని కూడాను కౌలు రైతు గుర్తింపు కార్డు మీద దరఖాస్తు మీద సంతకం పెట్టడానికి అంగీకరించలేదు. కౌలు రైతుల గుర్తింపు కార్డులు అనేటటువంటివి పూర్తిగా తగ్గిపోయినాయి. గుర్తింపు కార్డులే లేకపోవటం వలన ఆ కౌలు రైతులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి విత్తన సబ్సిడీలు కానివ్వండి, ఎరువుల సబ్సిడీ కానివ్వండి, పంట నష్టపరిహారాలు, బీమా పరిహారాలు, పంట కొనుగోలు సందర్భంలో ఏ ఒక్కటి కూడాను అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా కూడాను ఆ రైతు గుర్తింపు లేకపోతే నష్టపరిహారం కూడా పొందలేనటువంటి పరిస్థితి ఉన్నది. మామూలు రైతుకి అయినటువంటి పెట్టుబడి కంటే రెట్టింపు పెట్టుబడి ఈ కౌలు రైతు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భూ యజమానికి అదనంగా కౌలు కూడా చెల్లించాల్సినటువంటి స్థితి ఏర్పడుతూ ఉన్నది. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు 2018లో గత ప్రభుత్వంలో కౌలు రైతులకి 2034 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో 1000 కోట్లకు మించి కౌలు రైతులకి రుణాలు ఇవ్వనటువంటి స్థితి ఉంది. కౌలు రైతుల్ని ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
జమలయ్య గారు, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 50,000 నుంచి కొందరికి ₹1,50,000 వరకు రుణమాఫీ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చాక రైతుల రుణభారం తగ్గించడానికి ఏం చేశారు? ఈ 5 ఏళ్ల కాలంలో రైతుల అప్పుల్ని సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి అప్పులు మాఫీ చేసే విషయంలో ఎక్కడ ప్రస్తావించలేదు, నోట్ల నుంచి కూడా మాట రావట్లేదు. అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 15,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. మరి ఈ ప్రభుత్వం ₹1 చేస్తానని ఇంతవరకు 5 ఏళ్ల సంవత్సరంలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అప్పుల భారమా, మద్దతు ధరలు రాకపోవటమా, రైతులు నష్టపోతున్నారు, దీనికి కారణాలు ఏంటని చెప్పేసి పరిశీలన కూడా చేయలేదండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కమిటీ వేసి అన్ని గ్రామాలు తిప్పి రైతాంగ పరిస్థితికి అంచనా వేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక కమిషన్ వేయటం కానీ, అధ్యయనం చేయటం కానీ, రైతుల యొక్క స్థితిగతులు బాగోతులు తెలుసుకోవటం కోసం కూడా ప్రయత్నం చేయలేదు. ఎంత ఘోరం! కేరళలో దాదాపు అక్కడ రుణ ఉపశమన చట్టం తీసుకొచ్చి అక్కడ వామపక్ష ప్రభుత్వము రైతాంగ ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ ఉంది. రైతు కుటుంబం మీద ₹2,45,000 పైగా అప్పులో కూరుకుపోయారండి. అదేవిధంగా రోజుకి 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా మనం పరిశీలించినప్పుడు. అందుకని ఈ ఆత్మహత్యల నుంచి రక్షించాలి రైతాంగాన్ని. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ రైతును ప్రశ్నించినా, ఏ రైతును అడిగినా స్పష్టంగా ఒకటే సమాధానం, ఈ ప్రభుత్వం వల్ల మేము తీవ్రంగా నష్టపోయాము, తీవ్రంగా బాధపడ్డాము, అంతేకాకుండా ఆత్మహత్యలు పెరిగాయి, మద్దతు ధరలు దక్కటం లేదని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అన్ని రకాలుగా చూస్తూ ఉన్నారు. ఓటు కూడా వేయమని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. రాధాకృష్ణ గారు, ఇప్పుడు అన్నదాతల ఆత్మహత్యల నివారణకు 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఆత్మహత్యలను కొంతైనా తగ్గించగలిగిందా? ఆత్మహత్యల్లో ప్రధానంగా కౌలు రైతుల ఆత్మహత్యలే ఎక్కువగా ఉన్నాయి. 100% మంది కౌలు రైతులు. ఈరోజు దేశంలోనే ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ ఆత్మహత్యల నివారణ కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళకి 7 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్తుంది తప్ప ఈ ఆత్మహత్యలకు కారణాలని వెలికితీసి వాటిని పరిష్కారం చేసే వైపున ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఈ ఆత్మహత్యలను నివారించాలి అంటే ముందుగా కౌలు రైతులందరినీ కూడాను గుర్తించాలి. కనీస మద్దతు ధరల్ని అమలు చేసేటట్లయితే పంట పండించినటువంటి కౌలు రైతులకే నేరుగా ఆదాయం సమకూరేదానికి అవకాశం ఉంది. అదనంగా బోనస్ అనేది కూడా ఇవ్వాలి. ఇప్పుడు భూమి ఆధారంగా కొన్ని సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. భూమి ఆధారంగా అమలయ్యేటటువంటి సబ్సిడీలన్నీ భూ యజమానులు పంటలు పండించినటువంటి వారికి వెళుతున్నాయే తప్ప పంట పండించేటటువంటి రైతుకి దక్కటం లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంటల బీమా మీద చాలా ప్రయోగాలు చేసింది. ఒక సంవత్సరం ₹1 కట్టమన్నారు, 2వ సంవత్సరం మేము ఉచితంగా అమలు చేస్తాం, ప్రీమియమే కట్టద్దన్నారు, 3వ సంవత్సరం నష్టపోయినటువంటి రైతులకి పరిహారం చెల్లించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో రైతాంగానికి చేసినటువంటి మేలు అనేది ఏమీ లేదు. రైతాంగానికి మేలు కంటే కీడు ఎక్కువ చేసింది కనుక ఆ కీడు చేసినటువంటి ప్రభుత్వాన్ని దానికి వ్యతిరేకంగానే రైతాంగం నిలబడతారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.